సార్ హౌస్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాండింగు. అవును సార్. తనుజాదీనును ప పవన్ కళ్యాణ్ ఒక బాండ్ అంటారు. అది ఎటువంటి బాండో ఎవరికీ తెలీదు. అది మీరని చెప్తే మేము వింటాం. హ్మ్. ఆళ్ళది ఫ్రెండ్‌షిప్పా లేకపోతే ఏమన్నా నడుస్తదా అనేది తెలియట్లా. అది నాకు వరకు అయితే మీది ఫ్రెండ్‌షిప్. మీరున్నారు కాబట్టి అవును ఫ్రెండ్‌షిప్. సార్. ఫ్రెండ్‌షిప్ సార్. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్పే. సార్. అది ఫ్రెండ్‌షిప్ సార్. 'డిమాండ్ పవన్' 'రీతుది'? అది ఫ్రెండ్‌షిప్ సార్. 100% ఫ్రెండ్‌షిప్ సార్ అది. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరూ రీతు కానియ్యండి, మన డిమాండ్ కానియ్యండి, హ్మ్. వాళ్ళు అక్కడి వరకే సార్. హ్మ్. ఆ గేమ్ కానియ్యండి, నార్మల్ ఆ ఇష్యూ కూడా చాలా సార్లు నేను ఇన్వాల్వ్ అయ్యాను సార్. హ్మ్. హ్మ్. ఆ ఇష్యూ ఆళ్ళు గొడవలు ఆడుకోవడం హ్మ్. గాని, అవునవును. పాత డే 1లో జరిగేది ఇష్యూ 13వ వారం, 12వ వారంలో పెట్టుకుంటారు. ఆ! అది ఎప్పుడు డే 1 ఎప్పుడు 11 వారం, 12 వారం అంటే ఆ! ఏదో పోన్లే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. ఆ! ఆ! వాళ్ళు అరుచుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ అంతే సార్ అది. ఓకే. ఓకే. కానీ బౌండింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్‌షిప్ సార్. ఫ్రెండ్‌షిప్పే. ఫ్రెండ్‌షిప్, అంతకుమించి ఫ్రెండ్‌షిప్. ఏముండదు. ఏమి 'ఐ ఉండదు సార్. లవ్ యూ' అయి చెప్పుకున్నారు. అవునా నిన్న సార్? నిన్న 'డిమాండ్ పవన్‌ది' యేసారు గదా! టాప్ 5లో ఉంటే యేసారు. సార్ నాకు అది నాకు మీకు మీకు తెలియలేదేమో మరి గానీ నేను మీరు కొన్ని మీకు కొన్ని తెలుస్తా ఉంటాయి. ఆడ ఓకే. ఐ ఓకే. లవ్ యూ అంటే అని చెప్పి. నేను చూసినంత వరకు సార్ హ్మ్. అది ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్. నేను రీతూని అడిగాను సార్. హ్మ్. హ్మ్. "ఏంటి రీతు, ఏంటి పవన్" "అన్నా ఫ్రెండ్‌షిప్ అన్నా, సరదాగా మాట్లాడుకుంటున్నాం" అని రీతు గాని, మన డిమాండ్ గాని చెప్పింది. ఓకే. కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం మధ్యలో ఎళ్ళిపోయి మనం మనం ఇన్వాల్వ్ అవ్వలేం కదా సార్. మామూలుగా ఆళ్ళు మాట్లాడుకుంటే ఓకే. ఓకే. ఓకే అని ఓకే. చూసేవాళ్ళమి. అందరికీ అన్ని బాండ్‌లు. తర్వాత సార్. 'సంజన' గారికిను 'ఇమాన్యుల్‌కి' ఓకే. 'మదర్ అండ్ సన్.' అవును సార్. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటది? మీరు చూసారు దగ్గరుండి? అవును సార్. ఆళ్ళది రియల్‌గానే హ్మ్. బాగా హ్మ్. అటాచ్ ఫస్ట్ అయిపోయారు. నుంచి హ్మ్. అటాచ్‌మెంటు. కానీ అప్పటికి సంజన గారి ఎలిమినేషన్ అన్న ఇమ్ము ఎమోషనల్ అయిపోయేవాడు. హ్మ్. ఏదైనా ఫస్ట్ సంజన గారు తప్పు చేస్తే నాకు సార్ హ్మ్. ఇమ్ము మీ అమ్మ తప్పు చేసింది ఆ! అని అనేవారు. ఓకే. అది బాగా నాకు కూడా బావుందండి. అదే హ్మ్. సార్ నాకు అర్థం కాలే. అంటే తల్లి, హ్మ్. కొడుకంటే అదో బౌండింగ్ హ్మ్. అంటారు. ఇది ఎందుకు సార్ అలా తప్పుగా లవ్వు ఇవన్నీ యంగ్‌స్టర్స్ అంతే. అనుకుంటున్నారు? సార్? తల్లి కొడుకు బాండింగ్ మీద రూమర్స్ ఏముంటాయి? ఇది ఒక బౌండింగ్. ఇది కూడా గాసిప్ ఫ్రెండ్స్ గాసిప్ అన్నది కావాలి కదా సార్. ఆడియన్స్ గాసిప్ కావాలి. గాసిప్ కోసం అని హ్మ్. కాదు. ఫ్రెండ్సే సార్. యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఫ్రెండ్స్ మించి ఉందక్కడ. సార్. ఫ్రెండ్స్ సార్. మించే జరిగిందక్కడ. అది ఓకే. డన్. వాళ్ళ ఇష్టాలు అది ఎవరి అవును. ఇష్టం. అవును. బట్ అది సార్ పక్కన పెడితే ఇంకోటిదేంటంటే సార్, హ్మ్. అప్పుడు మేము ఈ నామినేషన్స్ డే 1 నుంచి ఉన్నాము. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ నామినేషన్స్ అయ్యే వరకు మేము రోజుకి హ్మ్. నేను బయటకి వచ్చే దగ్గర నుంచి రోజు గ్రూప్ కాల్‌లోని హ్మ్. మా 'బిగ్ బాస్ 9' హ్మ్. హ్మ్. గ్రూప్ కాల్‌లని పెట్టుకున్నాం సార్ ఒకటి. యాహ్! రోజు వీడియో కాల్ మాట్లాడుకొని హ్మ్. అందరూ మాట్లాడకుండా కాసేపు మాట్లాడుకుంటూ అందరూ గుడ్ నైట్ అని చెప్పుకొని పడుకుంటున్నాం సార్. సూపర్ సార్. ఆ! సార్ మీకు 2 బాండింగ్‌లున్నాయి. సార్. 1 భరణి గారు, మీరు. అవును సార్. 2 మా ఆవిడ సంజన గారు, మీరు. సార్. మీరు శత్రువులు అన్నమాట. అది. శత్రువులు అనేది కాదు సార్ నిజంగా. శత్రువులు కాదులే గానీ, మీరు ఆవిడని నామినేట్ చేయటం. సార్. ఆవిడేమో సార్. భరణన్న అది ఆ! సెట్టన్న, ఆవిడ మిమ్మల్ని నామినేట్ చేయటం. అవును. అవునండి. ఏంది మీరు చెప్పిన కారణాలే 4, 5 సార్లు 4, 5 సార్లు చెప్పారు ఒకసారి. సార్. 4, 5 సార్లు చెప్పారు. హ్మ్. ఆవిడకి మీకు ఎక్కడ పడలేదు. యెస్ సరదాగానే. అదే. తర్వాత అ అ అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్. అవును సార్. అవును. అంటే నేను కూడా అక్కడ ఆ గేమ్ వరకే చూసేవాడిని హ్మ్. సార్. హ్మ్. అక్కడ ఆ టాస్క్ వరకే నేను హ్మ్. చూసేవాడిని. హ్మ్. అంతేకాని పర్సనల్‌గా అన్నది నాకు ఎవరి మీద కోపం ఉన్నాయి సార్. హ్మ్. హ్మ్. మెయిన్‌గా సంజన గారి మీద అస్సలు కోపం ఉన్నాయి సార్. హ్మ్. నాకేంటంటే డే 1 నుంచి హ్మ్. ఆవిడే నా నా మీద టార్గెట్ పెట్టింది సార్. ఫస్ట్ నా నా పర్సనల్ థింగ్స్ హ్మ్. దాచేయడం. హ్మ్. అవును. అవన్నీ నాకు నచ్చలేదు. ఫస్ట్ హ్మ్. నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూనే హ్మ్. ఉన్నాను. హ్మ్. సిస్టర్ మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఫన్‌గా ఉందాం. హ్మ్. సరదాగా ఉందాం. హ్మ్. నా పర్సనల్ థింగ్స్‌కి రావద్దు హ్మ్. ప్లీజ్ హ్మ్. హ్మ్. అని నేను చెప్పాను హ్మ్. సార్. ఆ తర్వాత ఫస్ట్ 2 వీక్స్ అలాగా తర్వాత నుంచి నార్మల్. హ్మ్. సుమ అన్న, సుమ్ము అన్న అని వచ్చేవారు. నాకేం సార్ బోలెడు పేర్లు వచ్చేసాయి సార్ అవునవును. నాకు. అవును. సుమ్ము, ఆ! సుమ్ము అన్న, ఆ! స్వీటీ, హ్మ్. క్యూటీ. ఆ! కాతే బాగుండేవాళ్ళు సార్ మీతో అంతా. సరదాగా అందరూ సరదా. అందరూ బాగుండేవారు సార్. అందరూ బాగా మింగిల్‌గా ఉండేవారు సార్ హ్మ్. అందరూను.